హాయ్ అందరికీ. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిన వినాయకుడి మండపం అన్నమాట. ప్రీవియస్ ఇయర్లో అసలు ఈ మండపంకున్న డిమాండే వేరు. ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా అమ్మేశారు, విచ్చలవిడిగా కొనేశారు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇది పోర్టబుల్ అనమాట. ఈజీగా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎలాంటి ఫెస్టివల్స్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఈ మండపం చాలా బాగా ట్రెండ్ అయింది. సో అలా అని మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇంక్లూడింగ్ ఆ స్టిక్స్తో సహా ప్రతిదీ కొనుక్కొని తీసుకొచ్చి ప్రిపేర్ చేశాను. నేను అనుకున్నట్లుగానే అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో ఈసారి నేను చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ఒక 2-3 డేస్ ముందు నుంచే ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాను. ప్లానింగ్ మాత్రమే చేశాను కాబట్టి ఈసారి మీతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. మండపం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. యాజ్ యూజువల్ 1 డే బిఫోర్ 2 డే బిఫోర్ ఇవన్నీ చేసేసి హడావిడిగా చేసేయడం ఇది మనకి చాలా సాధారణమైన విషయం అన్నమాట. సో అలానే ఈ ఇయర్ కూడా జరగబోతుంది. బట్ హోప్ఫుల్లీ ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మండపం చాలా బాగా కుదురుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. వినాయక చవితి అంటే మనకి దేవుడితో పాటు మన క్రియేటివిటీని కూడా సెలబ్రేట్ చేయడం కదా. సో అందరూ రెడీగా ఉండండి. ఈ ఇయర్ మన వినాయకుడి మండపం ఇంకా చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. గణపతి బప్పా మోరియా.